10వ రోజు పారాయణము. ఏకోనవింశాధ్యాయము. జ్ఞానసిద్ధ ఉవాచ. వేదవేత్తల చేత వేదవేద్యునిగాను, వేదాంత స్థితునిగాను, రహస్యమైన వానిగాను, అద్వితీయునిగాను కీర్తింపబడేవాడా. సూర్యచంద్రశివబ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత సుత్తింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా. నీకు నమస్కారము. పంచభూతాలు, సృష్టి సంభూతాలైన సమస్త చరచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివసేవిత చరణ. నువ్వు పరమము కంటేను పరముడవు. నువ్వే సర్వాధికారివి. స్థావర జంగమరూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణబీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది. సృష్ట్యాదీని మధ్యలోనూ తదంతమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు. భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూప చతుర్విధాన్న రూపుదావు, యజ్ఞస్వరూపుడవు కూడా నీవే. అమృతమయము, పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానందరూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారము సమస్తము వెన్నెట్లో సముద్రములా భాసిస్తోంది. హే అనందసాగర, ఈశ్వర, జ్ఞానస్వరూప, సమస్తానికి ఆధారము, సకల పురాణసారము కూడా నీవే అయి ఉన్నావు. ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జనించి తిరిగి నీ యందే లయిస్తూ ఉంది. ప్రాణులందరి హృదయాలలోనూ ఉండే వాడిని, ఆత్మవాచ్యుడవు, అఖిలవంద్యుడువు, మనోవాగ గోచరుడవు అయిన నువ్వు కేవలము మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు గదా తండ్రి. ఓ కృష్ణ, ఈశ్వర, నారాయణ, నీకు నమస్కారము. నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుని చేయి. దయామతివై నన్ను నిత్యము పరిపాలించు. జగదేక పూజ్యుడవైన నీకు మ్రొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్నను గ్రహించు దాతవు. నేతవు, కృపాసముద్రడవు అయిన నీవు సంసార సాగరములో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు. హే శుద్ధ చరిత, ముకుంద, త్రిలోకనాథ, త్రిలోకవాసి, అనంత, అధికారణ, పరమాత్మ, పరమహంసవతి, పూర్ణాత్మ, గుణాతీత, గురు, దయామయ విష్ణు, నీకు నమస్కారము. నిత్యానందసుదాబ్ది వాసి, స్వర్గాపవర్గ ప్రద, అభేద, తేజోమయ, సాధు హృత్పద్మస్థిత, ఆత్మారామ, దేవదేవేశ, గోవింద, నీకిదే నమస్కారము. సృష్టి స్థితి లయకర, వైకుంఠవాస, బుద్ధిమంతులైన వారు పాదాలయందలి భక్తియనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకివే నా ప్రమాణాలు. వేదాల చేతగాని, శాస్త్రతర్క పురాణ నీటి కావ్యాదుల చేతగాని మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ, భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గంజే సున్నాద్రాది భక్తకుటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, నీకు నమస్కారము. నన్ను రక్షించు. ఈ విధంగా తెరపిలేని పారవస్యంతో తనను సుత్తిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను. ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి. హే జగన్నాథ, నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని, వైకుంఠం ప్రసాదించు మని కోరాడు. జ్ఞాసిద్ధుడు తథాస్తు అని దీవించి తార్క్షయ వాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు. జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కాని అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరకములో మహాపాపాత్ముల సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను. సత్పురష, నేను ప్రతి ఆషాఢశుద్ధ దశమినాడు లక్ష్మీసమేతుడనై పాలసముద్రములో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశినాడు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సద్రేతాలనాచరిస్తారో వారు విగతపావులైన సాన్నిధ్యాన్ని పొందుతారు. విజ్ఞులు, వైష్ణవులు అయిన నీవు, నీ సహవ్రతలు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణను చేయుడు. చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్యా పాతిక ఫలానని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర మేలుకోవ కల అనే అవస్థాత్రయమేదీ లేదు. నేను వానికి అతీతుడను. అయినా నా భక్తులను పరీక్షించటానికి నేనలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు. చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందు పఠించే వాళ్ళు కూడా తరుస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు. ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీసమేతుడై ఆషాఢశుక్ల దశమినాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పముపై శయనించాడు. అంగీరస ఉవాచ, ఓయి, నీవడిగిన చాతుర్యస్మ వ్రతమహిమ ఇది.
దురాత్ములైనా పాపులైనా సరే హరిపరాయణులై ఈ చాతుర్యస్మ వ్రతచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీజాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళుగో గోత్రహత్యా ఫలాన్ని, కోటి జన్మలు సురాపానము చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, ఆ సున్నాత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు. ఏకోన వింశోధ్యాయ సమాప్త. వింశాధ్యాయము. జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ మిథిలారాజ్య దౌరేయ, ఈ కార్తీక మాహాత్మ్యమును గురించి అత్ర్యగస్త్యమునుల నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రిమహముని అగస్యుని చూసి, కుంభసంభవ, లోకత్రయోపకారము కోసము కార్తీక మహాత్మ్యబోధకమైన ఒకానొక హరిగాథను వినిపిస్తాను విను. వేదము తావు సమానమైన శాస్త్రము గాని, ఆరోగ్యానికి ఈడైన ఆనందముగని, హరికి సాటి అయిన దైవముగాని, కార్తీకముతో సమానమైన నేలకాని లేవయ్య. కార్తీక స్నాన, దీపదానాలు విష్ణువర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణుభక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్ఠాన సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతముగా పురంజయుని ఇతిహాస్యాన్ని చెబుతాను. పురంజయోపాఖ్యానము. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిదుడు, ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యము కలగడంలో అహంకరించినవాడై బ్రాహ్మణ ద్వేషి దేవ బ్రాహ్మణ భూహర్త, సత్యశౌచ్ విహీనుడు, దుష్టపరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తింపసాగాడు. తద్వారా అతని ధర్మబలము నశించడంతో సామంతులైన కాంబోజ కురుజాదులనేక మంది ఏకమై చతురంగ బలలాతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బాలమదయుక్తుడై శత్రువులతో తలపడెందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరించబడినది, ధనుర్బాణాదిక శాస్త్రాస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాలతో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూంచినది, తమ సూర్యవంశాన్వయమైనది అయిన రథాన్నధిరోహించి రథగజతురగపదాతులు అనబడే 4 రకాల బలముతో నగరము నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రుసైన్యములపై విరుచుకుపడ్డాడు. ఏవం శ్రీస్కాంద పురాణ సున్నా తర్గత కార్తీక మహాత్మ్యే. ఏకోన విశంతి అధ్యాయౌ 19-20 అధ్యాయములు. 10వ రోజు. నిషిద్ధములు, గుమ్మడికాయ, నూనె, ఉసిరి. దానములు, గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె. పూజించాల్సిన దైవము, దిగ్గజాలు. జపించాల్సిన మంత్రము, ఓం మహామదేవాయ స్వాహ. ఫలితము, యశస్సు ధనలబ్ధి. 10వ దిన నాటి పారాయణము సమాప్తము.